వైషు, ఇప్పుడు మనం లవర్స్ అయిపోయాం కదా, ఇప్పుడైనా ఒక కిస్ ఇస్తావా? ఛానల్ వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ దగ్గరకు వస్తుందమ్మా. నువ్వు ఇచ్చిన తర్వాత నేను ఇంకో అమ్మాయి దగ్గర కిస్ తీసుకోవాలి కదా. ఆహా, కిస్ కావాలని నా వెనకే తిరిగి నన్ను కరెక్ట్ చేసావు. ఇప్పుడు వేరే అమ్మాయి దగ్గర కిస్ కావాలని అంటున్నావు. వాళ్ళని కూడా కరెక్ట్ చేస్తావా ఏంటి? నా మీద నీకు సందేహం ఉంటే చెప్పు, ఆ షోకి వెళ్ళేది క్యాన్సిల్ చేసుకుంటాను వైషు. అరే, అనుమానమేం లేదు, ఊరికే అడిగానంతే. నా వల్ల నీ కోరిక వృధా అవ్వకూడదు. రా, ఇస్తాను. చాలా షిట్, ఫోటో తీయడం మర్చిపోయాను. వేదవా. ఇప్పుడు ఓకేనా? అతను ఒక్కడే సంతోషంగా ఉంటే సరిపోతుందా? నా కోసం ఏమీ లేదా? ఎవర్రా మీరందరూ? పబ్లిక్. గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది కదా, ఇక్కడేం చేస్తున్నారు? వేరే ఎక్కడికైనా వెళ్ళండి. బాబా, హీరో చెప్తున్నాడు రా, వినండి. రండి రా, అందరూ వెళ్ళిపోదాం. అమ్మాయిని పక్కన ఉంచుకొని సినిమా చూసే ప్రతి ఒక్కడు హీరోలానే ఫీల్ అవుతాడు రా. నీకంత సీన్ లేదురా, పక్కకెళ్ళు. రే పోరంబోకు, రాజు అవ్వడానికి రాజవంశంలో పుట్టుండాలని అవసరం ఏం లేదు. దేశమేలే అర్హత ఉంటే ఎవరైనా రాజు అవ్వచ్చురా. ప్రేమించే అమ్మాయిని నీలాంటి పోరంబోకుల నుంచి కాపాడితే అదేమి హీరోయిజం కాదురా రే. నేను అడగగానే పబ్లిక్ ప్లేస్ లో సిగ్గు లేకుండా ముద్దిస్తుందంటే తనేం క్యారెక్టర్ లేనిది కాదు. నీలాంటి పోరంబోకులు వచ్చి తన దగ్గర అల్లరి చేస్తే నేను తన్ని ఎలాగూ కాపాడుతాననే నమ్మకం తనకు నా మీద ఉంది. అది క్రాస్ చెక్ చేయడానికి మీరందరు రెడీ అయితే రండిరా. వేసండి రా.
చనిపోయాడు. అరే మా వాళ్ళకి మీ సినిమా వాళ్ళలాగా మేకప్ చేయడం రాదు. రక్తం కారుతూనే ఉంది కదా శంకరు. పీడి శంకర్ సార్. పీడలా? పేడెల్ కా సార్, పీడి పాన్ ఇండియా మూవీ శంకర్ సార్. ఓహో. సార్ ఓ షార్ట్ సరిగ్గా రాలేదా? ఈ చేత్తో వన్ మోర్ చైనా. నో సార్. కొడితే నా కోడ మెజెస్టిక్ లో మస్కిటో బ్యాట్ అమ్మేలాగున్నావు. నువ్వు పాన్ ఇండియా డైరెక్టర్వా? హంతకుడు ఎంత తెలివిగలాడన్నా ఒక్కరోజు కాకపోతే ఒకరోజు ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. విక్రమ్ ఎక్కడా? సార్ తను ఎక్కడున్నాడో తెలుసుంటే నేనెందుకు అనవసరంగా ఇక్కడ తన్నులు తింటుంటాను? నేను హంతకుణ్ణి కాదు సార్, నేను కళా ప్రేమికుణ్ణి. డైరెక్టర్ అవడానికి ఇండస్ట్రీకి వచ్చినవండి సార్. ఓ, నువ్వెన్ని సినిమాలు డైరెక్ట్ చేసావు రాజా? శంకర్ సార్. కొడితే నా కొడక నిన్ను. సరే శంకర్ సార్, మీరు ఇంతవరకు ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు? ఎక్కడ సార్, కథ వినగానే నా మొహాన ఉమ్మేసినట్టు మాట్లాడుతున్నారు. ఒక్కరు కూడా డబ్బులు ఇవ్వలేదు సార్. డబ్బులు ఇవ్వకుంటే నేను డైరెక్టర్ని ఎలా అవుతాను? రేయ్, నీ కథకి ఎందుకు తెస్తారు? డబ్బులు ఇవ్వనంటున్నారు. సార్ పోలీస్ జీతం సరిపోవటం లేదని సైడ్లో ఏదైనా ఆశిస్తున్నారా సార్? నీ మొహానికి జాతకం ఒకటి చూడాలరా. నువ్వు చూడ్డానికి అలాగే 420 లాగే ఉన్నావు. ఏ యాంగిల్లో కూడా నువ్వు డైరెక్టర్ లాగా అస్సలు కనపడట్లేదు. మీరు మాత్రం ఏ యాంగిల్లో పోలీసులో కనిపిస్తున్నారు ఏమన్నావు? సార్ నేను తెలుగు సినిమాలో రాజమౌళి లాంటి డైరెక్టర్ని కావాలనుకుంటున్నాను. దానికోసం చాలా కథలు రాసుకున్నాను. రేయ్, నువ్వు తెలుగులో రాజమౌళిలాగా అవ్వాలనుకోవడం వదిలే. ఆయన ఇంటి కార్ డ్రైవర్ కూడా నీకు అర్హత లేదు అసలుకి. ఎందుకు రాజమౌళిలాగే అవ్వాలనుకుంటారు మీరు? ఇంకెవరు లేరా? అదెవడరా కేజీఎఫ్ చేసింది? ప్రశాంత్ నీల్ సార్. అవును సార్, కేజీఎఫ్ ఇన్స్పిరేషన్ వల్ల నేను ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ రాసుకుంటున్నాను సార్. బట్ ప్రొడ్యూసరే దొరకలేదు సార్. కానీ కథ అద్భుతంగా ఉంటుంది సార్. ఒక్కసారి వింటారా సార్? లాగా ఇచ్చా అనుకో, నువ్వు చెప్పబోతున్నావు కదా, అలాగే 3D ఎఫెక్ట్ లో నీ ముందుకే వస్తుంది. మీరు చేసిన హత్యలకు కారణం నువ్వే. సూత్రధారుడు నీ ఫ్రెండు. నీకు వాడికి ఈ కేసులో ఎలా వచ్చపోపిస్తానన్నదే ఈ సినిమాలో కథ. సార్ నేనేమి హంతకుండి కాదు సార్. అది నేను డిసైడ్ చేసుకుంటాను. అంతవరకు నువ్వు చెప్పే కథలన్నీ నీ దగ్గర పెట్టుకో. ఆ అమ్మాయిని ఎందుకు చంపారో అది మాత్రమే చెప్పు. సార్ ఇండస్ట్రీలో ఏదైనా సాధించడం కోసమే నేను వచ్చాను సార్. పాన్ ఇండియా మూవీ చేసే ఆలోచనలో ఉన్నాను సార్. అలాంటి నన్ను జైల్లో చివరిదాకా చెప్పుకూడు తినేలా చేస్తారేమో సార్. సరే పాన్ ఇండియా డైరెక్టర్, ఇప్పుడు విషయానికి వద్దాం. విక్రమ్ ఎక్కడ? ఆ అమ్మాయిని చంపింది ఎవరు? ఇది మాత్రం చెప్పే. చూడు, నేనే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ చేయమని చెప్తాను. నీ లైఫే సెటిల్ అయిపోతుంది. దీనికంటే మంచి ఆపర్చునిటీ నీకు దొరకదు. లేదు సార్, ఎవరైనా వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళే తీసుకుంటారా సార్? ఏం చెప్పాలనుకుంటున్నావు? విక్రమ్కి వైశాలి అంటే ప్రాణం సార్. తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వైశాలిని తానెందుకు చంపేస్తాడు సార్? నువ్వు చాలా చిరాకు తెప్పిస్తున్నావురా. రేయ్, కొండ మీద నుంచి కింద పడింది ఇద్దరు. మాకు దొరికింది వైశాలి బాడీ మాత్రమే. వీడు కూడా కొండ మీద నుంచి కిందకు దూకుంటే వీడి బాడీ కూడా నాకు దొరికుండాలి కదా. మేము 7 రోజులుగా వాడి బాడీని వెతుకుతున్నాము, దొరకలేదు. వాడి మొబైల్ నెట్వర్క్ లాస్ట్గా మైసూర్లో ఉంది. ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. నేను నీ దగ్గర మర్యాదగా అడుగుతున్నాను, ఎక్కడ వాడు? సార్ విక్రమ్ సినిమాల్లో అవకాశాల కోసం రియల్ లైఫ్లో అప్పుడప్పుడు సైకోలా మారుతూ ఉంటాడు సార్. దాన్ని బట్టి మీరందరూ తన్ని హంతకుడు అంటే ఎంతవరకు న్యాయం సార్? సరేరా, నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నాను. అలాగైతే వైశాలిని ఇంకెవరు చంపుంటారు? సార్ నాకు ఆ ముగ్గురి మీదే అనుమానంగా ఉంది సార్. వాళ్ళే హత్య చేసుంటారు సార్. ముగ్గురా? ఎవరెవరు? ఆర్టీ నగర్లో పీజీ నడిపే మంగళ,
ఎప్పుడు రక్తంతో స్నానం చేసే మంత్రవాది రక్తం మార్తాండం సార్. మాజీ ఎమ్మెల్యే లింగయ్య సార్. ఎమ్మెల్యే లింగయ్యనా? అవును సార్. విక్రమ్ ఛాన్స్ కోసం తిరిగి తిరిగి బాగా అలిసిపోయాడు సార్. ఛాన్స్ దొరికినట్టే దొరికి మిస్ అవుతూ ఉండేది. అంతేకాదు సార్, వెళ్ళిన చోటల్లా అవమానపరిచి పంపించేవారు. అందుకని చాలా డిస్టర్బ్గా ఉండేవాడు సార్. వాడు హీరో అయితే నార్మల్గా మారిపోతాడని వాడి కోసం నేను కథ కూడా రెడీ చేశాను సార్. కానీ ప్రొడ్యూసర్ కోసం వెతుకుతూ ఉన్నాను సార్. అప్పుడే నాకు ఒకరు దొరికారు సార్. ఆహా, మిత్రమా ఏంట్రా ఇల్లు ఇంత అందంగా ఉంది? అంతఃపురంలో ఉంది కదూ?